మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఫారెస్ట్ ఎకో పార్క్ సందర్శకుల రాకతో కళకళలాడుతోంది. ఇక ఆదివారం వస్తే ఆ సందడే వేరు. ప్రతిరోజు వేకోజామునే అనేక మంది వాకింగ్ చేసేందుకు ఎకో పార్క్ కు విచ్చేస్తుంటారు. అలాగే ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నేచర్ వాకర్స్ అసోసియేషన్ లో వాకర్లు సభ్యులుగా ఉన్నారు. అసోసియేషన్ల ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి ఆదివారం వాకింగ్ అనంతరం రచ్చబండ వద్ద అర్ధగంట సేపు ధ్యానం చేస్తారు. పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు ఆధ్వర్యంలో ధ్యాన ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే అసోసియేషన్ల ఆధ్వర్యంలో ప్రతి నెల అల్పాహార విందు కూడా ఏర్పాటు చేస్తారు. ఇందుకు గాను ప్రతి నెల 10 నుంచి 12 మంది సభ్యుల సౌజన్యంతో వాకర్స్ కు అల్పాహార విందు ఏర్పాట్లు చేస్తుంటారు. సభ్యుల మధ్య స్నేహభావం, పరిచయాలు ఏర్పడేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతోంది. ప్రత్యేకించి ఆదివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు ఎకో పార్క్ కు విచ్చేస్తారు. ఉదయాన్నే చిన్నపిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు వస్తుంటారు. పిల్లల పార్కు, అడ్వెంచర్స్ పార్కులో సందడి చేస్తారు. ఓపెన్ జిమ్ లో వాకర్లు కొద్దిసేపు జిమ్ కూడా చేస్తారు. మహిళలకు కూడా ప్రత్యేకంగా ఓపెన్ జిమ్ ను ఈ మధ్యనే ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం ప్రకృతి సహసిద్ధ వాతావరణంలో వాకర్లు సమయం గడుపుతూ ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం, వినోదం, విజ్ఞానం పొందుతుంటారు. మన మంగళగిరి, మన ఎకో పార్కును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆదర్శ నగరవనంగా అటవీ శాఖ అధికారులు అలాగే వాకర్లు తీర్చిదిద్దారు. ఇక ట్రెక్కింగ్ ప్రధాన ఆకర్షణగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా సెలవు దినాల్లో మంగళగిరి ఎకో పార్కుకు సందర్శకులు విచ్చేసి ఎంజాయ్ చేస్తుంటారు. మన ఊరు మన ఛానల్ మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఆదివారం ఎకో పార్క్ లో కనిపించిన ఆహ్లాదకర దృశ్యాలను వీక్షకులకు అందించే ప్రయత్నం ఇది. ఎంచక్క ఈ ఆదివారాన్ని అందరూ ఎంజాయ్ చేయాలని మంగళగిరి టైమ్స్ ఆకాంక్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ఎకో పార్క్ లో సందడి దృశ్యాలను తిలకిస్తూ మీరు ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.
వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతిరోజు వాకింగ్ చేస్తూ రచ్చబండ కార్యక్రమం అనేది ఈ బల్లల మీద ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. ఈ రచ్చబండ కార్యక్రమంలో జరిగే కార్యక్రమాలు సరదాగా నవ్వుకోవటానికి ఒకటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించడం కోసం సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు. అట్లానే వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రతి నెల 10 మంది, 12 మంది, 15 మంది వాళ్ళ గ్రూపును బట్టి ఒక టిఫిన్ కార్యక్రమం చేయడానికి ఉత్సాహంగా మా సోదరులు మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు నిర్వహించినటువంటి వారు మళ్ళా బ్రహ్మం గారు, అట్లానే వాళ్ళ గ్రూపు 12 మంది సభ్యులతో ఈరోజు రఘుపతి నరేంద్ర గారు మరియు వారి మిత్రబృందం కలిసి ఈ టిఫిన్ కార్యక్రమం ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఏర్పాటు చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలు మా వాకర్స్ అసోసియేషన్లో ప్రతి నెల ఒక్కొక్క నెలలో 2-3 కూడా ఉంటాయి. ఇట్లాంటి కార్యక్రమాల్లో ప్రతి సభ్యులు వాకర్ సోదరులందరూ ప్రతిరోజు వాకింగ్కి రావాలని కోరుకుంటూ, వాకింగ్కి వస్తే ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి వస్తుంది, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇవన్నీ చేయవలసిందిగా ఈ సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం నరేంద్ర. ముందుగా మంగళగిరి టైమ్స్ వారికి మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముందుగా మంగళగిరిలో అద్వితీయమైన మెజారిటీతో గెలిచినటువంటి నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారి సతీమణి బ్రాహ్మణి గారు ఇక్కడ విచ్చేశారండి. విచ్చేసినప్పుడు ఆ రోజున మేము అడిగాం, వాకర్స్కి ఫ్రీ ఇవ్వండి 5 గంటల నుంచి 9 గంటల దాకంటే ఆమె పరిశీలిస్తామని చెప్పారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే లోకేష్ గారు ప్లస్ మేము ఇంకోటి డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అటవీ శాఖ వచ్చిందండి, వారిని కూడా సందర్శించమని చెబుతున్నామండి. వారు ప్లస్ లోకేష్ గారు సందర్శించి మాకు ఇక్కడ 5 గంటల నుంచి 9 గంటల దాకా ఫ్రీ ఇవ్వాల్సిందిగా మేము కంపల్సరీగా కోరుతా ఉన్నాం. అలానే మేము ప్రతిరోజు వాకింగ్లో భాగంగా ప్రతిరోజు కూడా దగ్గరగా మా అసోసియేషన్లో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కావచ్చు, నేచురల్ అసోసియేషన్ కావచ్చు అండి, 2 అసోసియేషన్ కలిపి 340 నుంచి 350 మంది సభ్యులు దాకా ఉంటారు. ఈ సభ్యులందరూ ప్రజాహిత కార్యక్రమాల్లోనూ అలానే ఆరోగ్యం విషయంలోనూ కంపల్సరీగా మేము దాన్ని కరెక్ట్గా స్టెప్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. ఆ ఆర్గనైజ్ ప్రకారం నడుస్తూ ఉందండి అసోసియేషన్. అలానే మేము ప్రతిరోజు వాకింగ్కి వస్తూ ప్రతి ఆదివారం కూడా ధ్యానం 7 గంటల నుంచి 7:30 గంటల లోపు అంటే ఒక అర్ధగంట సేపు ధ్యానాన్ని కంపల్సరీ